నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు ఈ నెల 18న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఇళ్లలో రెండో రోజు కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి విచారణ తర్వాత మరి ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, మరి ఈ స్కామ్లో ఇంకెవరెవరు నోటీసులు ఎదుర్కోబోతున్నారు, ఇప్పటివరకు కూడా రాజ్ కసిరెడ్డిని పోలీసు చేయలేకపోయిన నేపథ్యంలో మరి ఇక మీదటైనా కూడా ఆయన విచారణకి ఏమైనా హాజరవుతారా, లేదంటే సిట్ అధికారులు ఆయన్ను పట్టుకునే అవకాశం ఉందా, అసలు మొత్తంగా ఈ మద్యం స్కామ్ ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, 2 రోజుల నుంచి కూడా కసిరెడ్డి ఇంట్లో ఆయన కార్యాలయాలు, బినామీలలో కూడా శోధన నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు అంటున్నారు, కానీ ఆయన్ని చేసి పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. అండ్ ఇది నిన్నటి నుంచి హాట్ టాపిక్గా ఉంటే ఈరోజు తాజాగా విజయసాయిరెడ్డి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకెంతమంది పేర్లు వస్తాయో, అసలు ఈ కేసు కూడా ఒక మలుపు తిరగబోతుందా, ఒక కొలిక్కి రాబోతుందా అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందంటారు? ఈ జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో 2 కీలకమైనటువంటి పరిణామాలు. ఒకటి, కసిరెడ్డి రాజు ఇళ్లల్లో, ఆయన కార్యాలయాల్లో సోదాలు రెండో రోజు కూడా, అలాగే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వటం. గతంలో కేవీ రావు కేసులో విజయసాయిరెడ్డి హాజరై విచారణకి లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాడు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. అంటే అప్పుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజుని ఫిక్స్ చేయడం, ఆ తర్వాత మొత్తం అతని చుట్టూ తిరగటం, ఇవాళ అతను పరారీలో ఉండడం. మరి రేపు 18వ తారీఖు విజయసాయిరెడ్డి హాజరైతే ఏం చెప్తాడు, ఎవరిని ఫిక్స్ చేస్తాడు? ఇప్పుడు అతను అప్రూవర్గా మారి లిక్కర్ మాఫియాకు సంబంధించినటువంటి మొత్తం డొంకంతా కదిలిస్తాడా? కర్త, కర్మ, క్రియ గతంలో హాజరైనప్పుడు కసిరెడ్డి రాజు అన్నాడు. అంటే కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో ఎటువంటి సంబంధం లేదు అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు ఆ రోజు. అంటే రాజ్ కసిరెడ్డి వరకే ఆయన ఆగిపోయే అవకాశం ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయిరెడ్డి గారు రేపు విచారణ సమయంలో ప్రస్తావిస్తారంటారా? అంటే పెళ్లి కొడుకు మధుసూదన్ రెడ్డి గారు, ఆ కోర్టు నాది కాదు అంటే ఏంటి? ఇప్పుడు అదేదో సినిమాలో, రజనీకాంత్ సినిమాలో పెళ్లి కొడుకు అతనే, ఆ కోర్టు నాది కాదంటే, ఇప్పుడు కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటే, అంటే అక్కడే అర్థమవుతుంది అతని యొక్క ఆ అండర్ కరెంట్ మెసేజ్. రేపు 18వ తారీఖు విజయసాయిరెడ్డి హాజరై ఏం బాంబు పేలుస్తాడు? ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో అదే చర్చ, వైఎస్ఆర్ కాంగ్రెస్లో అదే చర్చ. కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి అని ఆటం బాంబు పేలుస్తాడా? ఎందుకంటే వీళ్ళంతా పాత్రధారులే. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది ఒక 7 అంచెల వ్యవస్థ అని, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని, మద్యం మాఫియా, అది అసలు 20,000 కోట్ల స్కామ్ అన్నారు. కాదు, అది 37,000 కోట్ల స్కామ్ అంటున్నారు, 1,00,000 కోట్ల స్కామ్ అని కొంతమంది అంటున్నారు. అసలు ఎంత మొత్తం విదేశాలకు తరలి వెళ్ళింది, ఎంత మొత్తం ఇక్కడ స్వదేశంలో నల్లధనాన్ని వైట్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, లేకపోతే హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారని, అసలు సినిమాలు తీశారంటున్నారు. అంటే ఎలా ప్రజల రక్తం తాగి ఆ డబ్బుతో వీళ్ళు సినిమాలు తీశారు. అంటే సినీ పరిశ్రమ అనేది వాళ్ళ నల్లధనం వైట్గా చేసుకోవడానికి ఒక వేదికగా మారిన నేపథ్యం. అదేంటి, ఈడీ క్రియేషన్స్ అని పెట్టారు. వాళ్ళ బ్యానర్ పేరేంటి? ఈడీ క్రియేషన్స్. ఎందుకు సిబిఐ క్రియేషన్స్ అని పెడితే పోలా, లేకపోతే ఏసీబీ క్రియేషన్స్ అని ఇంకో బ్యానర్ పెట్టండి, సిఐడి క్రియేషన్స్ అనండి. అంటే ఎలా క్రియేటివ్గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే అవినీతిలో కూడా ఇన్నోవేటివ్. అంటే వీళ్ళ యొక్క ఆవిష్కరణలు అవినీతిలో కొత్తగా ఎలా మారుతున్నాయి విధానాలు. జగన్మోహన్ రెడ్డి ఒక టిపికల్ కేస్ స్టడీ అన్నది అందుకే అన్నమాట. అంటే రోజుకు 2 కోట్లు చొప్పున, నెలకి 60 కోట్లు చొప్పున, 4 ఏళ్ల 2 నెలల్లో 3,113 కోట్లు కేవలం ముడుపులు వసూలు చేశారు. ఆ ముడుపుల సూత్రధారి కసిరెడ్డి రాజ్. ముడుపుల కోసం అతను జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేక కార్యాలయం పెట్టినట్టు,
అక్కడేంటి ఆ పెద్దరెడ్డి కొడుకు ఎవరు మిథున్ రెడ్డి అనుకుంటాను, మరి ఏంటి అక్కడే అతను వీళ్ళిద్దరూ మకాం వేసి ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఇవాళ ఆ హాస్పిటల్స్ మీద తనిఖీలు. కసిరెడ్డి రాజ్ భార్య దివ్యారెడ్డి ఆమె డైరెక్టర్గా ఉన్నటువంటి ఆరేటా హాస్పిటల్స్ ఎక్కడ నానక్రామ్గూడలో దానిపైన దాడులు జరిగాయి. ఇంకా ఏ హాస్పిటల్స్లో వీళ్ళు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఎంత పెట్టారు, జూబ్లీ హిల్స్ నివాసంలో, లేకపోతే ఆ నానక్రామ్గూడ ఏకతా ప్రైమ్ విల్లాస్లో, లేకపోతే అక్కడ మంచిరేవుల్లో అతని అత్తమామల ఇళ్లల్లో, కసిరెడ్డి రాజ్ అదే దివ్యారెడ్డి తల్లిదండ్రుల ఇళ్లలో అన్నిట్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి మీడియా, కూలి మీడియా, నీలి మీడియా ఏమని ప్రచారం చేస్తోంది, పోలీసులే తీసుకెళ్ళి పెన్ డ్రైవ్లు అక్కడ పెట్టి హార్డ్ డిస్క్లు పెట్టి వాళ్ళే అక్కడ దొరికినట్టుగా డ్రామా ఆడుతున్నారని వాళ్ళు ఇంకో నాటకానికి తెరదీశారు. అంటే ఇదేమన్నా గంజాయా లేకపోతే ఇదేమన్నా మద్యమా? మీరు అప్పటిని ఎక్కడో కొన్న మద్యం తీసుకొచ్చి పెట్టి గంజాయి తీసుకొచ్చి పెట్టి దొంగ కేసులు పెట్టడానికి ఇది పెన్ డ్రైవ్లు, ఇది హార్డ్ డిస్క్లు, అందులో ఉన్న సమాచారం, అందులో ఉన్న ఫైల్స్ క్రియేట్ చేస్తారా? ఇవాళ మొత్తం ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, హార్డ్ డిస్క్లో ఏముంది, అది కనుక బయటకు వస్తే మొత్తం లింకులన్నీ బయటపడతాయి. అంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసిన సందర్భం లేదు, ఒకరిద్దరికి కోసం వెతుకుతున్న వాళ్ళు ఎవరు దొరకట్లేదు. ఇప్పుడు కీలకంగా విజయసాయిరెడ్డి గారే మారే అవకాశం ఉంది. అంటే మొన్న రాజ్ కసిరెడ్డి పేరు చెప్పారు, రేపు ఎవరి పేరు చెప్తారో తెలియదు. అందులో ముఖ్యంగా స్పై ఆగ్రో అండ్ ఆదాన్ డిస్టిలరీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఇది మరి విజయసాయిరెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఏముండదంటారా? అంటే అతను అప్రూవర్గా మారిన నేపథ్యం ఉంటే కనుక మనం చూసాం, దస్తగిరి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రక్షణ కల్పిస్తాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతాడా లేదా? ఎందుకంటే ఆల్రెడీ కేవీ రావు కేసులు అటెండ్ అయ్యి లిక్కర్ మాఫియా గురించి మొత్తం చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు. వాళ్ళు తర్వాత కబురు చేస్తాం వెళ్ళమన్నారు. ఇప్పుడు అసలు కసిరెడ్డి రాజు ఎక్కడున్నాడు? ఇది వాళ్ళ $1 మిలియన్ క్వశ్చన్. ఆల్రెడీ అతను జంప్ అంట, లేడంట. ఏంటి కసిరెడ్డి రాజు విదేశాలకు వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను అమెరికాలో ఉన్నాడంట. అంటే ఇవాళ ఎయిర్పోర్టుల్లో చుట్టూతా బలగాలను పెట్టినా, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా మనం చూసాం. బెంగళూరు నుంచి చెవిరెడ్డిని పట్టుకొచ్చారు, మెహిత్ రెడ్డిని పట్టుకొచ్చారు, ఇక్కడ శంషాబాద్ నుంచి దేవిరెడ్డి అతను దేవినేని అవినాష్ని పట్టుకొచ్చారు. కానీ కళ్ళు గప్పి కసిరెడ్డి రాజ్ జంప్ అయిపోయాడని మనం చెప్పేది కాదు, లేకపోతే వాళ్ళనే ఎల్లో మీడియా రాసింది కాదు, నీలి మీడియానే రాసింది. కొన్ని ఆన్లైన్ ఎడిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియా కసిరెడ్డి రాజ్ అమెరికాలో ఉన్నాడు అని వార్తలు రాశారంటే ఎంతగా వాళ్ళ దగ్గర అధికారిక సమాచారం లేకపోతే రాస్తారు. అయితే ఏపీలో జరిగిన మద్యం స్కామ్ గురించి పార్లమెంట్లో లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించిన అనంతరం అమిత్ షా దగ్గరికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు, ఆధారాలు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి కూడా ఆయన మాట్లాడటం జరిగింది అన్నారు. దాని తర్వాత ఈ కేసు స్పీడ్ అందుకుంది, దీనిపైన సిట్ ఏర్పాటు చేయడం, ఇప్పుడు వెళ్ళి రాజ్ కసిరెడ్డికి సోదాలు చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో చంద్రబాబు గారు రాష్ట్రం పరంగా చర్యలు తీసుకోవటం అయితే మరి కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ రోజు లావు గారు ఇంకొక మాట కూడా అంటాం జరిగింది, సునీల్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని వేల కోట్లు దేశం దాటించారు అంటే. సో మనీ లాండరింగ్ కూడా జరిగింది అని చెప్పి ఆ రోజుతో ప్రూవ్ అయింది. మరి దీంట్లో సిబిఐ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా, ఇప్పట్లో అవకాశం లేదంటారా? అంటే ఒక మాట ముందు చెప్పుకోవాలి, భారతదేశం వైపు చూస్తే శంబల్లోయ బందిపోటు దొంగలు బాగా ఫేమస్ అన్నమాట. శంబల్లోయ బందిపోటు దొంగలు, ఇప్పుడు పులివెందల సీమ గజ దొంగలు ముఠ. చంబల్లోయ గజ దొంగల కంటే ప్రమాదకారులైనటువంటి గజ దొంగలు అన్నమాట. వాళ్ళు ధనాన్ని దోచుకొని పోయేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ధనంతో పాటు హత్యలు కూడా చేయటం ఆరంభించారు. అంటే కాస్త చదువుకున్నాం కదా అని చెప్పి దోచిన సంపదని రియల్ ఎస్టేట్లో, సినిమాల్లో, విదేశాల్లో, దుబాయ్లో ఇది తీగలాగుతూ ఉంటే నేను డే 1 నుంచి చెప్తూ ఉన్నా, 3,000 కోట్ల స్కామ్ కాదు, 31,500 కోట్ల రూపాయల స్కాము అని నేను డే 1 నుంచి మొత్తుకుంటున్నా. ఫస్ట్ లేవనెత్తింది నేనే. దీన్ని ఎలా దోచేశారని కూడా చెప్తా, లెక్కలతో సహా గణాంకాలతో సహా వినిపించా, గళమై వినిపించా. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా
ఇక్కడ ఒక సిట్ అంటే సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి 50 మంది అధికారులను క్యాట్ చేసి ఇప్పుడు దర్యాప్తు ఆరంభించారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా బానిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పద్ది, రాజ్యాంగబద్ధంగా ఏం చెప్పద్ది, అసలు ఎలా చర్యలు తీసుకోమని చెప్పద్ది. పత్రాలు కోర్టుల ముందు పెడుతున్నారు. కోర్టుల ముందు పెట్టి అరెస్ట్ వారెంట్లు తెచ్చుకొని వీళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఇలా జారీ చేసి చట్టబద్ధ పాలన అంటే ఇదేనమాట. దొరకంగానే ఎత్తి జగన్మోహన్ రెడ్డి లాగా జైల్లో పెట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు మర్యాదగా నోటీస్ ఇస్తుంది. మార్చి 28, 29 2 నోటీసులు ఇచ్చారు. రావయ్యా విచారణకి అన్ను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దోపిడీ చేయలేదు, నీతిమంతుడు అయితే విచారానికి పోవచ్చుగా. తర్వాత ఏప్రిల్ 5వ తేదీ ఒక నోటీస్ ఇచ్చి ఏప్రిల్ 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. 3వ నోటీస్ ఇచ్చారు. 3 సార్లు నోటీస్ ఇచ్చినాక కూడా నువ్వు విచారణకు పోలేదంటే దాని అర్థం ఏమని? నువ్వు గుమ్మడికాయల దొంగ ఎవడన్నంటూ భుజాలు తోడుకున్నట్టు తలిపోయింది. దేనికి సలహాదారుడిగా పనిచేసినావు? ఐటీకి సలహాదారుడిగా ఉండి లిక్కర్తో నీకేం పని? అదే చెప్పు. సార్, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా పనిచేసినాను, రాష్ట్రంలో జిల్లాకు ఒక ఐటీ కంపెనీ తెచ్చినాను, రాష్ట్రంలో ఐటీ చదువుకున్న ప్రతి ఓడికి ఉద్యోగాలు ఇప్పించినాను, లిక్కర్కి నాకేం సంబంధం సార్ అని చెప్పిపోయి. ఇప్పుడు ఐటీ సలహాదారుడు చేయాల్సిన నియమ నిబంధనల పని వృత్తి ధర్మం ఏంది? ఐటీ కంపెనీలు తెచ్చి విశాఖపట్నంలోను, తిరుపతిలోను, అనంతపురంలోను, కడపలోను యాడో జిల్లా కోడ్ తెచ్చిపెట్టి ఉద్యోగాలు కల్పించాల్సిన పాత్ర చేయాల్సినటువంటి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తి ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలా పరిచయం అనేది తెలియాలి కదా. ఇతను ఏంటంటే పీకే టీంలో పనిచేసేవాడు, ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసేవాడు. అక్కడి నుంచి పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఈ బ్లాక్ మనీని దేశ సరిహద్దులు ఎలా దాటించాలా, దాన్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ భారతదేశం ఎలా తేలా. ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెంటివ్ ఆఫ్ మెడిసిన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళు ఇరుక్కుంటారు. కాబట్టి వీళ్ళ జీవితాంతం జైల్లో నుంచి ఇంకా బయటికి రారు. ఆ విషయం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలుసు. కొంత స్వదేశంలో దాచిపెట్టారు, కొంత విదేశీలో దాచిపెట్టారు. కాబట్టి ఈ పులివెందల చెంబల్లో ఏకమించిన ఈ పులివెందల గజదొంగలందరూ కలిసి ఏం చేశారు? ఒక ముఠాగా ఏర్పడి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని 1,000 కోట్లు లూటీ చేసేసి అవి ఎక్కడెక్కడ దాచిపెట్టారో ఆ లెక్క పత్రాలు ఇప్పుడు గుంజుతుంది. కాబట్టి లేట్ అయినా దీని మీద కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించుకోలేడు. వాళ్ళు ఎందుకు అప్పుడు గతంలో ఒక పాట వినిపించేది మీకు, 2 పొంతుంది ముందు చూసుకోండి. వస్తున్నామని ఒక పాట వచ్చేది అప్పట్లో ఫేమస్. ఇప్పుడు మళ్ళీ ఒక స్లోగన్ క్రియేట్ చేశారు, మళ్ళీ వచ్చేది మేమే, నరికేస్తాం, చంపేస్తాం. ఏంద్ర మీరు వచ్చేదా? జీవితకాలం ఇంక ముఖ్యమంత్రి గారు బతికినంతకాలం జైలు బతికే, చెంచులు కూడా జైలు బతికే. జీవితకాలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవడు. వాడికి ఇంకా రాబోయేదంటే కన్వెక్షన్ వచ్చిందంటే ఈడీ సిబిఐ కేసుల్లో బతికినంతకాలం చేయలే, ఇంకేంది వచ్చేదా? మళ్ళీ వస్తాం, నరికేస్తాం, చంపేస్తాం. ఈ కళలు మాత్రం కళలు అంటానే ఉన్నాడు బతికినంతకాలం. వాళ్ళు ఏంటంటే మళ్ళీ వస్తాం, ఒకటే పాజిటివ్ని పెంచడం కోసం. యాడికి వచ్చేది మళ్ళీ? బతికున్నోడు ఎవడేడు. ఇంకోటి ఏం చెప్తారు? యేసురాజ్య స్థాపన చేస్తాం అంటారు. అంటే ఈ దేశంలో హిందువులందరిని చంపేస్తారా? నరికేసి చంపేసి యేసురాజ్యం స్థాపన చేస్తాడంట. యాడ్రా నువ్వు చేసేది యేసురాజ్యం స్థాపన? పోయి జెరూసలేంలో చేసుకో యేసురాజ్య స్థాపన. అంటే యేసురాజ్యం స్థాపన చేస్తానంటున్నాడు. కాబట్టి ఇది ఉడకనే పప్పులు ఉడకనే అనుకోండి. ఇవాళ అదేమంటే కులం కార్డు ప్రయోగిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు హిందువులుగా ఉన్న రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి కాడికి ఎందుకు పోతారు? అతను యేసురాజ్యం స్థాపన అనేది జరగని పని. దొంగల రాజ్యానికి ఈ దేశంలో ఇంకా స్థానం లేదు. చంబల్లోయ పులివెందల ఈ పోరంబోకుల రాజ్యం ఇంకా అవసరం లేదు. అందువల్ల ఏంటంటే సీమ గజ దొంగల పార్టీ అవసరం లేదు. ఆమె చెప్పింది కదా, తోడబుట్టిన చెల్లెలే చెప్పింది కదా. వైఎస్ఆర్సీపీ అంటే అర్థం ఏమని చెప్పింది? పాదాల మీద నడిచే పాదయాత్ర అని చెప్పి చెల్లేవని చెప్పింది సార్. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సి అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ దాంట్లో వైఎస్ఆర్ అనేవాడు లేనే లేడు అని చెప్పి చెల్లె చెప్పింది కదా. నేను అన్న వదిలిన బాణం అన్నది. ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేయి అన్న? సిబిఐ కేసుల మీద, ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ టీం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కదా షర్మిల.
మా అన్న మీద ఈడీ సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు 9 ఉన్నాయి. జడ్జిమెంట్ ఇమని ఆమరణ నిరాహారం దీక్ష చేయి విజయవాడలో. నువ్వు కాంగ్రెస్, మీరే కదా జైల్లో పెట్టింది, మీ కాంగ్రెస్ పార్టీయే కదా దొంగతనం చేసిండు అని మీ అన్నని జైల్లో పెట్టింది. కాబట్టి నువ్వు చేయి. ఏ అన్నొచ్చాక భయం వేస్తుందమ్మా. మీ వదిన 574 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసింది కదా. సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకుని 574 కోట్లు ధర్నా చేయి. మా వదిన మీద కేసు బుక్ చేయండి. సాక్షి పేపర్ మీద, జగదీప్ పబ్లికేషన్ మీద కేసు బుక్ చేయండి. ధర్నా ఎందుకు చేయటం లేదమ్మా? 574 కోట్లు పబ్లిక్ మనీ ఒక పేపర్ అడ్డం పెట్టుకొని మీ కుటుంబం దోసేసింది కదా. ఏమమ్మా సరిమలమ్మ ధర్నా చేయి. ఎందుకు మాట్లాడటం లేదా? నేను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలని అంటుంది కదా. మీ కాంగ్రెస్ పార్టీగా జైల్లో పెట్టింది. ఆ 11 సిబిఐ కేసుల మీద, 9 ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ ఇమని కృష్ణానదిలో ధర్నా చేయి. 574 కోట్లు ప్రజాధనం ఎందుకు లూటీ చేసినావు అన్నా అని చెల్లిగా ధర్మంగా ధర్నా చేయమ్మా. అంటే మీ కుటుంబం లూటీ చేయటం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదు శర్మిల? దేనికి మాట్లాడదు? ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి అడుగుతున్నా నేను, ఊరికి అట్టుకోవటం వల్ల. ఆమె సొమ్మే అన్న లూటీ చేశాడు. ఇంకా ఆమె ఏం మాట్లాడుద్ది? ఇప్పుడు ఆమె సగభాగం, ఇప్పుడు ఏది మీరు అన్న అవినీతి సంపదలో సగం ఆమె షేర్ ఎవరు దోసేశారు? ఇవాళ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి షర్మిల? ముందు తన ఆస్తి కొల్లగొట్టినందుకు ధర్నా చేయాలా? ప్రజలు ముఖ్యంగా సార్. ముందు ప్రజా ఆస్తి కొల్లగొట్టింది. వ్యక్తిగత ఆస్తులు పక్కన పెట్టండి. మీరు ఏడన్నా సావండి, ఏ ఏట్లో దూకన్నా సావండి, ఏ గంగలోనన్నా మునగండి, మాకు అనవసరం. ఇది ప్రజాధనం లూటీ చేసింది కదా. దాని మీద ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండవు కాబట్టి నువ్వు ఎందుకు మాట్లాడవు? 574 కోట్లు నీ జగతి పబ్లికేషన్, నీ ఇందిరా టెలివిజన్ ప్రజాధనాన్ని లూటీ చేసింది కాబట్టి ధర్నా చేయమని అడుగుతున్నారు. వాళ్ళ మధ్య విధానంలో అసలు ఈ కేసే మొత్తం దొంగ సాక్ష్యాలు సృష్టించారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అసలు లేని మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అబ్బా ఏం చెప్పారమ్మా? లేని మద్యం కుంభకోణమా? బోర్క సాక్షి టీవీలో కూర్చొని, సాక్షి పేపర్లో రాసుకొని, అది కాదు కథ. నువ్వు ఈడీ క్రియేషన్స్, ఈడీ అంటే ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. నువ్వేం ఎందుకు పెట్టినావు ఆ పేరు? ఈడీ వాళ్ళు కేసు పెట్టొచ్చుగా. ఈడీ క్రియేషన్స్ ఏందా? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రియేషన్సా? అసలు ఈడీ అనే పదం వాడకూడదు తెలుసా మీకు? రిజిస్టర్డ్ సార్ అది. ఈడీ వాళ్ళు కేసు పెట్టొచ్చు. ఇప్పుడు తేలింది కదా, తొందరగా పోయి ఈడీ ఆఫీసర్లు కేసు పెట్టండి రా నాయన. ఈడీ క్రియేషన్స్ ఏందిరా? ఏం చెప్తారు అంటే ఈడీ సిబిఐలకి మేము దోస్తులని అర్థమైంది. ఇంతకే మీరు అన్నారు కదా ఇందాక, సిబిఐ క్రియేషన్స్ అని, ఈడీ క్రియేషన్స్ అని. ఈడీ అనే పేరు పెట్టుకున్నందుకే పెట్టకూడదమ్మా నామ్స్ ప్రకారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదం వచ్చేటట్టు పెట్టకూడదు. కాబట్టి ఈడీ వాళ్ళు కేసు నమోదు చేయండి. ఇంకో కేసు అవుతుంది. అందువల్ల ఏంటంటే రాజ్ కసిరెడ్డి ఒక మాట చెప్పమంట, అతను ఒక పెడలర్, డమ్మీ అంటే పాత్రధారి. అసలోడు సూత్రధారి, అసలోడు ఉన్నాడు, లెవెన్ రెడ్డిగా ఉన్నాడు కదా, అసలు సూత్రధారి అది. వీళ్ళందరి మధ్యలో కాసేపు వచ్చి సారంగ ధర పాత్రలు ఆడిపోతారు అందరూ అంతే. అసలోడు యమా డేంజరు, పులివెందుల పాపులో వేసుకోపరుచున్నాడేం కాదు. అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ వస్తా అనేదాన్ని ఎందుకు ఆడుతున్నారంటే ఈ బెదిరించడానికి, అధికారుల్ని అరెస్ట్ చేసేటటువంటి పోలీస్ అధికారులు బెదిరించడానికి, జడ్జిలను బెదిరించడానికి ఆ పదాన్ని వాడుకుంటారు. వాడు మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, ధైర్యంగా డ్యూటీ చేయమని చెప్తుండే అధికారులకి. వాడు బతికున్నంతకాలం ఇంకా ముఖ్యమంత్రి కాడు, రాసి పెట్టుకో డైరీలో. బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇంకా వాడికి మిగిలింది ఒకే ఒకటి జైలు జీవితం. ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పోడు లేదు. అది జరగని పని కూడా. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు కూడా ఎంక్వైరీకి హాజరవ్వట్లేదు, దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ అంతకుముందు అంటే ఎప్పుడైతే వైసీపీ రాకముందు ఇదంతా కూడా ప్రైవేట్ చేతుల్లో ఉండేది, కానీ ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపించింది. మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే దాంట్లో అవకతవకలు జరిగాయి అని ఆధారాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి బాధ్యులు కాదా? ఆ రకంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే ప్రజలు దొంగకే తాళం ఇచ్చారు, ఓటేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. దొంగకి తాళం ఇస్తే బాగా కాపలా కాస్తాడు అనుకున్నారు. ఏం చేశాడు? దోచి పారేశాడు. మొత్తం మనం చూసాం. ఏది వాళ్ళ యొక్క భూములు దోచేశాడు, వాళ్ళ గనులు దోచేశాడు, డిస్టిలరీలు దోచేశాడు, పోర్టులు, అసలు నీకు సెజ్లు అసలు అతను కబ్జా చేయింది లేదన్నమాట.
సార్ ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్ 5 ఏళ్ళు. ఎక్సైజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఆయన రబ్బర్ స్టాంప్ ఏముంది, ఆయన మీద కూడా పెట్టాలి కదా, ఆయన కదా మినిస్టర్. ప్రెస్ మీట్ ఎక్సైజ్ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ ఒక స్టాటిస్టిక్స్ ఆయన దగ్గర మినిస్టర్కి ఎలాగ పెట్టాడు కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ఆ స్కామ్ లో ఇప్పుడు ఆయన A1 A4 అవుతాడు, వరుస పెట్టి లిస్ట్ ఇచ్చినట్లయితే ఇంకా రాలా A1 A2 A3 A4. ఇప్పుడు రేపొద్దున విజయసాయిరెడ్డి విచారణకు హాజరై కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అంటాడా, జగన్ రెడ్డికి ఏం తెలియదు అంటాడా? అంటే ఎలా ఫిక్స్ చేస్తున్నాడు సాయిరెడ్డి వరుస పెట్టి అనే దాంట్లో. ఇక ఫైనల్ ఏది నీకు క్లైమాక్స్లో అప్పుడు జగన్ రెడ్డి పేరు చెప్తాడా? మనం చూసాం ఏంటి, కసిరెడ్డి రాజు ఐటీ సలహాదారునో ఏదన్నారు, అతను మెయిల్స్ పంపాడు ఎవరికి, సిట్కి. హాజరు కాకుండా 2-3 తేదీలు చెప్పాడు, ఆ 3 తేదీలకి అతను హాజరు కాకుండా ఏం చేస్తున్నాడు, మెయిల్స్ పంపిస్తున్నాడు. మార్చి 28, మార్చి 29, ఏప్రిల్ 9 సార్ 3 డేట్లు. ఏమని పంపిస్తున్నాడు, నేను ఐటీ సలహాదారుని, నాకు లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళి చెప్పడం ఆ మాట, మెయిల్స్ పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి మెయిల్స్ పంపిస్తున్నాడు? ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా నేను స్కామ్ చేసినట్టుగా ఆధారాలు ఉంటే నాకు పంపండి, వాటికి ఆన్సర్లు నేను మెయిల్ ద్వారా పంపిస్తాను. అంటే కసిరెడ్డి రాజుని సిట్ విచారిద్దాం అనుకుంది, సిట్ని కసిరెడ్డి రాజు విచారిస్తున్నాడు. ఇది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలు వేసేది ఎవరు, జవాబులు చెప్పాల్సింది ఎవరు? ఇక్కడ విచారణ అధికారి ఎవరు, నిందితులు ఎవరు? నిందితుడే విచారణ సంస్థని ప్రశ్నిస్తున్నాడు, మెయిల్స్ పంపిస్తున్నాడు. ఇక్కడ అదే అనమాట. మన మధు గారు ఏమని చెప్పారు, చంబల్ లోయతోనో ఏదో చెప్పినట్టు. చంబల్ లోయ బందిపోడు దొంగలు సార్, ఇది పులివెందల బందిపోడు దొంగలు. ఇప్పుడు ఏంటి, చంబల్ లోయలో పూలందేవి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏంటి, బందిపోటుగా దోచేసింది, దోచేసిన డబ్బుతో ఎంపీ అయింది, మళ్ళీ జనజీవనంలోకి వచ్చింది, గెలిచింది, ఎంపీ అయింది. ఇక్కడ రివర్స్, వీళ్ళేంటి ఎంపీలుగా గెలిచి దోషిపారేస్తారు. అంటే ఒక రాజ్ కసిరెడ్డి అనే కాదు సార్, కాకని గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులకు దొరకకుండా ఆయన సవాల్ విసురుతూ తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ నిన్న మొన్నటి వరకు చూసి ఆయన కూడా పోలీసులను బెదిరించినటువంటి పరిస్థితి. అండ్ ఎవరు కూడా ముందస్తు బెయిల్స్కి వెళ్ళడం, ఎంక్వైరీలకు సరిగ్గా హాజరు కాకపోవడం చూస్తూ ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఏదైతే ఈ ల్యాగ్ జరుగుతుందో, విజయసాయిరెడ్డి గారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పి దాదాపు 2 నెలలుగా వస్తుంది. నిన్నటికి నిన్న పోలీస్ అధికారులు రాజ్ కసిరెడ్డి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వన్ వీక్ బ్యాకే ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అంటే 1 వీక్ బ్యాకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు అన్న అనుమానం కూడా వస్తూ ఉంది. సో ఈ ల్యాగ్ అవడం వల్ల ఆధారాలు మాయం చేయటం, మనీ రికవరీ కూడా చేయడం కూడా కష్టం అవుతుంది కదా సార్. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏడి అని అడుగుతున్నాం. అంటే అతను కూడా అమెరికా పారిపోయాడా, పరారయ్యాడా, అసలు స్వదేశంలో ఉన్నాడా లేడా? ఎందుకంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇప్పటివరకు అసలు ఆచూకీ లేడు. సంవత్సరం అవుతుంది దగ్గర వాళ్ళు పరారై. ఎక్కడున్నాడు? విదేశాలకి వెళ్ళిపోయారా? అసలు వీళ్ళందరికీ షెల్టర్ ఇస్తోంది ఎవరు? వీళ్ళందరికీ ఈ ఉప్పు అందిస్తోంది ఎవరు? అమరావతిలో సిట్ వాళ్ళు బయలుదేరారు, 15 బృందాలు వచ్చాయి, పలానా జర్నలిస్ట్ కాలనీ నీ నివాసానికి వస్తున్నారు. ఎవరు చెప్తున్నారో సమాచారం? డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళే. నానక్రామ్ కూడా అక్కడ ఏక్తా ప్రైమ్ విల్లాస్కి వస్తున్నారు. ఎవరు చెప్తున్నారో సమాచారం? మంచిరేవులు వస్తున్నారు మీ అత్తమామల ఇంటికి. ఈ సమాచారం ఎవరు అందిస్తున్నారు, ఎవరికి చేరుతున్నాయి, అక్కడి నుంచి కసిరెడ్డి రాజు కుటుంబానికి ఎలా అందుతున్నాయి? వీటన్నిటి వెనుక ఒక సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ పాత్ర ఉంది అంటున్నారు. ఎవరు ఐపీఎస్? ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు ఎవరు సస్పెండ్ అయి ఉన్నటువంటి 6 ఐపీఎస్లో 5 ఐపీఎస్లో నంబర్ 1 పిఎస్ఆర్ ఆంజనేయులు, నంబర్ 2 సునీల్ కుమార్, ఆ తర్వాత నంబర్ 3 సంజయ్. వీళ్ళంతా కూడా వరుసపెట్టి పనిచేశారు, సిఐడికో ఇంటెలిజెన్స్కో, కాంతిరాణా టాటా లేకపోతే విశాల్ గున్ని. వాళ్ళకంత లేదు. వాళ్ళు ఏదో కిడ్నాప్ చేయమంటే తెచ్చే బ్యాచ్, కిడ్నాప్ చేయమంటే తెచ్చే బ్యాచ్ తప్ప ఈ మొత్తం నెట్వర్క్ ఉన్నది ఎవరి దగ్గర? అంటే ఒక రకంగా పోలీస్కి కౌంటర్ పోలీస్ తయారైంది. ఒక రకంగా ఇవాళ పోలీస్కి ప్యారలల్ ఫోర్స్ తయారు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కౌంటర్ పోలీస్ తయారు చేసిన ఆ పోలీస్ చీఫ్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయుల వైపు అందరూ ఈ వేళ్ళు చూపబడుతున్న నేపథ్యంలో ఎక్కడున్నాడు? యాక్చువల్గా సస్పెండ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడుండాలా? సునీల్ కుమార్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. ఏంటి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్?
ఎందుకు అరెస్ట్ చేయటం లేదు సార్? అమరావతిలో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? హైదరాబాద్లో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళపై నిఘా ఏది? వీళ్ళ కదలికల పరిస్థితి ఏంటి? అంటే ఇవాళ వీళ్ళంతా విసురుతున్న సవాల్, ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. క్రిమినల్స్ ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఏకమయ్యారు. అండ్ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తిరుపతిలోనే నాకు 1000 మంది ఉన్నారు, ఇన్ఫర్మేషన్ 2000 నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్పారు. అంటే టీటీడీలోనే ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఒక చైర్మన్గా పనిచేసినాడికి 2000 నిఘా నేత్రాలు ఉంటే, మరి ఇక మిథున్ రెడ్డికి ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నాయి, విజయసాయిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నాయి? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిఘా నేత్రాల పరిస్థితి ఏంటి? డబ్బు వెదజల్లుతున్నారు, కొంటున్నారు. అటు ప్రభుత్వ ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ అమ్ముడుపోతుందా? ఒక సెక్షన్ ఆఫ్ అడ్వకేట్స్ అమ్ముడుపోతున్నారా? అంటే డబ్బుతో వీళ్ళు కొనలేనిది లేదు, డబ్బుతో ఏదైనా చేస్తాం, దర్యాప్తుని తప్పుదారి పట్టిస్తాం, విచారణని అడ్డుకుంటాం, జాప్యం చేస్తాం. అటు హత్య కేసు నిందితులైనా, ఇటు ఆర్థిక నేరాల నిందితులైనా ఏళ్ల తరబడి బెయిల్ పైన ఉంటాం. అంటే ఎవరికి విసురుతున్నారు వీళ్ళు సవాల్? నీకు పోలీసులకు విసురుతున్నారు, సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు. అసలు వీళ్ళు ఏకంగా రాష్ట్రపతికే సవాల్ విసురుతున్నారు. వీళ్ళందరికీ హెడ్ ఎవరు? రాష్ట్రపతిగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విసురుతున్న సవాల్ ఈ నేరగాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోగలదు? ఎందుకంటే మీరు అన్నారు, లావు కృష్ణదేవరాయలు అమిత్ షాని కలిశారు, అంతకుముందు లోక్సభలో మాట్లాడారు. సునీల్ రెడ్డి 2000 కోట్లు దుబాయ్కి మనీ లాండరింగ్ చేశాడు అన్న ఆరోపణ చేసింది ఎవరు? ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు. ఒక ఉన్నత సభలో చేసిన ఆరోపణకి ఇంతవరకు ఈడీ స్పందించలేదు. ఎందుకని? కృష్ణదేవరాయలని ఈడీ ఎందుకు పిలిపించలేదు? ఆధారాలు ఈడీ ఎందుకు అడగలేదు? ఆల్రెడీ హోంశాఖ మంత్రికి ఇచ్చినప్పుడు, ఇంకా ఈడీకి ఆయన పంపించినప్పుడు ఈడీ దానిపైన ఏంటి స్పందన? ఈడీ క్రియేషన్స్ అని సినిమా తీస్తున్నారు. ఇంకెన్ని సినిమాలు మనం చూడాలి? అంటే ఎలా వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజు భార్య డైరెక్టర్గా ఒక హాస్పిటల్, ఇంకా మిగతా హాస్పిటల్స్లో వాళ్ళ డబ్బు. ఆరాటే హాస్పిటల్, ఆరాటే అంట. ఆరాటం ఎంత ఉంది డబ్బు మీద? అంటే ఎలా వీళ్ళు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళపడ్డారు, సినిమా ఇండస్ట్రీలోకి జ్వరపడ్డాడు, మిగతా డబ్బేమో విదేశాలకు మనీ లాండరింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయారంటున్నారు. వీటన్నిటిపైన ఇవాళ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి, ప్రజలు కోరుకునేది అదే. దాంతోపాటు ఆ అభివృద్ధి, ఆ సంక్షేమం రెండు ఫలవంతం కావాలంటే, ఫలప్రదం కావాలంటే ముందు ఈ అరాచక శక్తుల్ని అణిచేయాలి. అది వాళ్ళ పెను సవాల్. ఏది? అరాచక శక్తుల అణిచివేతే పెను సవాల్గా కూటమి ప్రభుత్వం ముందుంది. రైట్ మధు గారు, ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దొరికితే తప్పించి అసలు సూత్రధారి ఎవరు అన్న విషయం బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక్క రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఈవెన్ రామ్ గోపాల్ వర్మను పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు, చివరికి ఆయన పట్టుకోలేకపోయిన పరిస్థితి. సో ఎవరు కూడా వైసీపీ తరపు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరు దొరకట్లేదు. సో ఈ జాప్యం వల్ల ఆధారాలు వాళ్ళ ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సార్ అన్నట్టు ఏవైతే మనీ స్ప్రెడ్ చేసి అన్నింటిలో పెట్టుబడులు పెట్టేసి అవి లాస్ పోయాయనుకోండి, ఆ మనీ కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పోలీసులు ఎంత విచారణ చేసినా కూడా వాటిని రికవరీ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సో మరి ఈ జాప్యం చేయడం వల్ల ఇన్ని లాసులు జరుగుతున్నప్పుడు ఎందుకు త్వరితగతిన యాక్షన్స్ తీసుకోలేకపోతుందంటారు? ఎందుకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే 48 గంటలు అరెస్ట్ చేయొచ్చు. ఎవడు సప్లై చేశాడు లెక్కర్, వాడిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? లెక్కర్ డిస్టిలరీస్ ఉన్నాయా లేవో ప్రజెంట్ వర్కింగ్లో, వాడిని ఎండీని అరెస్ట్ చేయి. ఇచ్చినోడు అడగదు డబ్బు. ఎవరైతే గత 5 ఏళ్ళు ప్రభుత్వానికి లిక్కర్ సప్లై చేసిన కంపెనీలో ఎండీల్ని అరెస్ట్ చేస్తే మొత్తం కక్కతరా లేదా? నువ్వు లిక్కర్ ఎంత సప్లై చేసినావు, ప్రభుత్వం నుంచి చెక్కుల రూపంలో నీకు ఎంత డబ్బు ఎప్పుడు వచ్చింది, నువ్వు ఎక్కడ లంచం ఇచ్చావు, వాడిని అరెస్ట్ చేయి. లంచం తీసుకోవడం నేరమే, లంచం ఇవ్వడం నేరమే కదా. ఉప ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎక్సైజ్ మినిస్టరే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండిండు నారాయణ స్వామి. ఆయన ఫైల్ మీద సంతకాలు పెట్టకుండా ఈ తతంగం అంతా జరిగిందంటే ఎవరు చెవులో కాలిపోవు పూ పెట్టమని చెప్పండి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రి.
ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ఈ తతంగం, ఈ ఫైళ్ళు. అప్పుడు ఎక్సైజ్ కార్యదర్శి ఎవడో వాడిని అరెస్ట్ చేయొచ్చు. అంటే చేతగానితనాన్ని మనం వెనకేసుకొని రాకూడదు. ఎక్సైజ్ కార్యదర్శిని అరెస్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైము అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నారాయణ స్వామిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది ఈ డిస్టిలరీస్ అన్నీ ఏ అయితే సప్లై చేసినాయో వాళ్ళు లంచాలు ఇచ్చిన మాట వాస్తవమే కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందువల్ల ఏంటంటే ఇది కసిరెడ్డి ఒక్కడితో కాదు, ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో, ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ సప్లై చేయని మొత్తాన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మీరన్నట్టు ఈ అరెస్టుల్లో జాప్యం జరగడం వల్ల ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను అందుకే చెప్తానమ్మా, క్లియర్గా చెప్తాను. 10 మంది ఆడిటర్లు పెట్టండి, అపాయింట్మెంట్ చేయండి ఇమ్మీడియట్గా. 10 మంది ఆడిటర్ల తర్వాత ఒక్కొక్క కంపెనీని ఆడిట్ చేయించండి. ఏ కంపెనీ ఎంత సప్లై చేసింది, ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, ఎలా వచ్చింది చేసేయండి. అయిపోయా, సింపుల్ లెక్క. వారం రోజుల్లో తేల్చే కేల్చి ఇంత పొడుగుని ఎందుకు మాట్లాడుకోవటం మనం? వారం రోజులు ఆడిటర్ సంస్థ ఉంది, రాష్ట్ర ఆడిటింగ్స్ విభాగాన్ని రంగంలోకి దిగితే మొత్తం ఎన్ని కేసులు సప్లై చేశారో, రేట్లు ఎంత, డబ్బులు ఎంత వచ్చినాయి, వీళ్ళకేమో చెక్కుల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం, వాళ్ళు వసూలు చేసింది డబ్బు ఎలా వసూలు చేశారు, అవి ఎక్కడ డిపాజిట్ అయినాయి? సింపుల్ కదా అది. బొత్స సత్యనారాయణే తీసుకో, ఎవరినో ఎందుకో, ఆయన పెద్ద మనిషి ముసుగేసుకొని ఉన్నాడు కదా, మండల్లో సత్య డిస్టిలరీ కూడా సప్లై చేసింది కదా, బొత్స సత్యనారాయణ కూర్చోబెట్టి అడగండి. మంత్రి కదా ఆ రోజు, బొత్స సత్యనారాయణ కూడా మంత్రే కదా, ఆయన సొంత డిస్టిలరీని ఎందుకు అడగలేదు? బొత్స సత్యనారాయణ నిలబెట్టి నిన్న 2 సెషన్లు జరిగితే లిక్కర్ మీద డిబేట్ చేసినప్పుడు బొత్స సత్యనారాయణ చెప్పాలి కదా, ఎల్ఎల్పి కదా, పెద్దల సభలో పెద్ద మనిషి కదా, ఎందుకు చెప్పలేదు బొత్స సత్యనారాయణ? మంత్రిగా బాధ్యత లేదా అంటే మా ప్రభుత్వం అయింది నువ్వే చూసుకోమంటరా? బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో ఉన్నాడు. తర్వాత ఈ లిక్కర్కి సంబంధించిన ప్రతి విషయం బొత్స సత్యనారాయణకి తెలుసు. బొత్స సత్యనారాయణకి ఎందుకు లేదు నోటీసా? ఆయన కూడా ఉంది కదా సత్య డిస్టిలరీసు, ఆయన ఉన్నాడు కదా, పెద్దల సభలోనే ఉన్నాడు కదా. రాజు కసిరెడ్డి అనే వ్యక్తి ఒక మధ్యవర్తి, అంటే వీళ్ళ కాడ మూటలు ఇవ్వడానికి ఉపయోగపడిండు. అసలు వదిలేసి ఈడి మీద పెడితే ఏమొస్తుంది మనకి? అసలు పట్టుకోమని అంటుండా. రెండోది, అసలు మనీ కూడా టోటల్గా బ్యాన్ చేయమంటున్నాం మేము. డిజిటల్ కరెన్సీకి అలవాటు చేయండి. టోటల్ కరెన్సీ అనేది ఉండకూడదు ఇండియాలో. కరప్షన్ పోవాలంటే కరెన్సీ ఉండకూడదు, అంతా డిజిటలైజేషన్ కావాలా. అప్పుడే ఈ కరప్షన్ అనే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలక్షన్లో కరప్షన్ పోద్ది, ఓట్లు కొని దప్పిపోద్ది ఎలక్షన్లో. తర్వాత కరెన్సీ అనేది లేకపోతే లంచాలు ఇచ్చేది పోద్ది. కరెన్సీని ముందు ఏం చేయాలా? కరప్షన్ పోవాలంటే కరెన్సీని బ్యాన్ చేయాలి. ఆల్ కైండ్ ఆఫ్ కరెన్సీని ఇమ్మీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేస్తే, అంత డిజిటలైజేషన్ చేస్తే ఈయన కరప్షన్ ఇచ్చేవాడు ఉండడు, తీసుకునేవాడు ఉండాలి. ఒకవేళ తీసుకున్న కరప్షన్ దొరికిపోతాడు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి చైన్ లింక్ ఈజీగా దొరికిపోతుంది. అందువల్ల ఏంటంటే కరప్షన్ని ఈ రెండు కరప్షన్గా జరగకుండా ఉండాలంటే కరెన్సీని బ్యాన్ చేస్తే కానీ ఈ దేశానికి బట్టిన దరిద్రం ఒడిచిపోదని మాత్రం చెప్పగలను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.